నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వంశీ. ఈ మధ్య కాలంలో స్త్రీలు పక్కన చూస్తే ప్రతి ఒక్కళ్ళకి కూడా గర్భాశయాలలో ప్రాబ్లమ్స్, నీటి బుడగలని, పిలగాల సమస్యలు చాలా రకాలుగా ఉన్నాయి. మరి సమస్య వచ్చిన ప్రతిసారి హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు ఆపరేషన్ చేయాలి, గర్భసంచి తీసేస్తా అంటున్నారు. సో, అలాంటిది అవసరం లేదు అంటున్నారు సిద్ధ వైద్యులు. సరే మాట్లాడదాం. నమస్కారం. నమస్తే. మహిళలకి గర్భాశయం తీసేస్తే ఎలాంటి సమస్యలొస్తాయి? అసలు సమస్యలు రాకుండా మీ దగ్గర ఏమన్నా వైద్యం ఉందని మీరు చెప్పడం విన్నాను కాబట్టి అడుగుతున్నాను. ఎలాంటి వైద్యం ఉంది? స్త్రీల్లో వచ్చేటువంటిది ఈనాడు ఆధునిక వైద్యంలో అంటే అలోపతి వైద్యంలో గర్భసంచికి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా దాన్ని హిస్టెక్టమీ ద్వారా గర్భసంచిని తీసేయాలి అనేటువంటి ప్రపోజల్స్ పెడతారు. వాళ్ళలో మానసికంగా అదొకటి పెట్టి ఆపరేషన్ చేసి తీసేయడం జరుగుతుంది. కాకపోతే మనకున్నటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి నవరంధ్రాలు ఏదైతే ఉందో, ఈ నవరంధ్రాలు ఏదైతే ఏ ఒక్కటి ఇందులో మూసుకపోయినా కూడా తప్పకుండా దాని దుష్పరిమాణం శరీరం మొత్తం మీద కనిపిస్తుంది. కాబట్టి స్త్రీకి నెలసరి ఋతుక్రమం అనేది గర్భసంచి ద్వారా బయటికి పోవాలని అది పరమాత్ముడు పెట్టినటువంటి ఒక మార్గం. దాన్ని తీసేయటం అనేది వాస్తవంగా పద్ధతి అయితే కాదు. ఉన్నదాన్నే బాగు చేయటం అనేది ఆయుర్వేదంలో, సిద్ధ వైద్యంలో ఎన్నో రకాల విద్యలు ఉన్నాయి. వాటిని మాన్పటంలో మాకు వెన్నతో పెట్టిన విద్య. దానికి మాన్పటానికి కానీ, దానికి సంబంధించినటువంటి లోపల గర్భసంచిలో ఉండే కణుతులు కానీ, నీటి బుడగలు కానీ, రెండోది నెలసరి వచ్చేటువంటి ఋతురక్తంలో ఎక్కువ తక్కువలు ఉన్నటువంటి వాటిని కూడా నివారించడానికి అనేక రకమైన ఔషధాలు, సింధూరాలు మా వద్ద ఉన్నాయి. తప్పకుండా వాటి చికిత్స చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే పెద్ద హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు ప్రతిదీ ఆపరేషన్ చెప్తా ఉంటారు. మరి ఆపరేషన్ చేయడం వల్ల వాళ్ళకొచ్చే నష్టం ఏంటి స్త్రీలకి? ఆపరేషన్ అనేది ఏది జడిపోతే ఆ భాగాన్ని కత్తిరించి తీసేయడం అనేది ఈనాటి వైద్యులకు, జనరల్ సర్జరీ చేసేటువంటి వాళ్ళకు సర్వసాధారణమైనటువంటి విషయం. ఇది సామాన్య ప్రజలందరికీ తెలిసినటువంటిదే. కానీ చెడిపోయిన వస్తువును బాగు చేయడానికి మార్గాలు 190 ఉన్నాయి. వాటిని బాగు చేయటంలో మేము దిట్ట అని మాకు మేము చెప్పుకునేటువంటి ధైర్యం మాకుంది. కాబట్టి ఈ గర్భసంచి సంబంధించిన ఏ జబ్బన్నా కానియండి, తప్పకుండా వాటిని మందులతో నయం చేసేటువంటి మాత్రమైన శక్తి మా దగ్గర ఉంది. కాబట్టి ఏదైతే భగవంతుడు ఇచ్చినటువంటి శరీర నిర్మాణం ఉందో, ఒక భాగాన్ని తీసేయటం అనేది వాస్తవంగా ఇది పద్ధతి కాదు. దానికి మార్గం ఉంది. కాబట్టి స్త్రీమూర్తులంతా కూడా ఈ విషయాన్ని గమనించి మీ ప్రయత్నం మొదలు ఏదైతే ఈ వైద్య విధానాలకి మారండి. మారి ప్రయత్నం చేసుకొని నయం చేసుకోండి. అంటే ఎందుకు ఎక్కువగా అలాంటి సమస్యలు ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇంకోటి నీటి బుడగలని అవి ఉంటే పిల్లగాలు పుట్టరని ఎక్కువ సమస్యలు చెప్తూ ఉన్నారు. వాటిని ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి లేకపోతే మీకు పిల్లగాలు పుట్టరని ప్రతి ఒక్కరికి భయపెట్టే పరిస్థితి వరకు వస్తుంది. మరి దానికి మీ సమాధానం? ఈ నీటి బుడగలు అనేది గర్భసంచిలో స్త్రీలకు వచ్చేది కొంతమందిలో వస్తుంటాయి. ఇది సర్వసాధారణమైన విషయమే. రెండోది యువతుల్లో కొంతమంది యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్లకు బహిష్టు ముందు 2 రోజులు, బహిష్టు తర్వాత 2 రోజులు గర్భసంచిలో తీవ్రమైనటువంటి నొప్పులు వస్తుంది. దీని కారణంగా సంతానం కలగదు. రెండవది నీటి బుడగలు ఉంటే కూడా కలగదు అని మనం వాస్తవంగా తెలుసుకున్నటువంటి విషయం ఈనాడు వైద్యులు చెప్పేదే. వీటన్నిటికీ ఎన్నో రకాల మందులు ఉన్నాయి. మందులంటే మందులు కూడా కాదు, 7 రోజులు, 1 వారంలో పోగొట్టేటువంటి మాత్రమైన విద్యలు మా దగ్గర ఉన్నాయి. వీటిని తప్పకుండా మీరు మందులు వాడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఆహార విహారాలలో కొన్ని తప్పకుండా వాటిలో మార్పు చేయి మేము చెప్తాం. అవి కూడా మీరు మార్పు చేసుకుంటే తప్పకుండా 100% మీకు న్యాయం జరుగుతుంది. ఇది వాస్తవం. థ్యాంక్ యూ.